కాదు కేసీఆర్ ఎవరుండు? కేసీఆర్ కూడా నన్ను అధర్మంగా ఓడగొచ్చిండా లేదా? నేను ఉప ఎన్నికలకు పోతే మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా చేసి మోసం చేసి మన మున్గోడుకు అన్యాయం చేస్తే రాజీనామా చేసి కొట్లాడితే 100 మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఊరుకో ఎమ్మెల్యేని మంత్రిని పెట్టి అధికార దుర్వినియోగం చేసి ఓడగొట్టలేదు నన్ను. నా ఉసురు తాగిందా లేదా? నా కుటుంబం ఉసురు తాగి పోయినా మరి అప్పుడు మా ఎన్నికలప్పుడేమో మీకేమో పైసలు వచ్చాయి, పైసలు వచ్చినాయి రాలేదా? ఇంటికైనా వచ్చినాయి, పైసలు వచ్చినాయి. నాకేమో నా పొలవి పోయింది. మన నాతో పెట్టుకుంటే ఎక్కడ ఇప్పుడు కేసీఆర్ ఎక్కడ పెట్టుకుని కేసీఆర్ ని గడ్డ దింపేందుకు మళ్ళీ వచ్చి కాంగ్రెస్ లకు కొడితే దెబ్బకు పోయి ముసలి పడ్డాడు, నడువులు ఇరిగి పడ్డాడు. ఉంటుందా కేసీ? ఇప్పుడు నిరంజన్ సంగతి వదిలిపెట్టు. అసలు కేసీఆర్ కుటుంబం ఏదో ఉంటుందా? బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా తెలంగాణలో? బిడ్డ వచ్చే బయటకు వచ్చి చెప్తుంది, బిడ్డ చెప్తుంది 10 ఏళ్లలో మా బీఆర్ఎస్ దోసుకురు అని చెప్పి బిడ్డనే చెప్తుంది. చెప్తారా బిడ్డ? ఇప్పుడు కొడుకో దిక్కు పోయిండు, అల్లుడో దిక్కు, బిడ్డో దిక్కు, ముసలి మంచానికి కొట్టాడు. యాడున్నది బీఆర్ఎస్ పార్టీ? కూర్చుకుంటలేవు నాతో కాదని చెప్పి చేతులు ఎత్తేసిండు. ఈ రాజగోపాల్ ఎడితే నేను కొట్లాడలేను, నా వల్ల కాదు అంటారు. వాళ్ళు ఇంటనే అంటారు, నువ్వు గెలవ 100 సార్లు పోటీ చేసినా గెలవద్దు అని చెప్తున్నారు. గెలుస్తారా? కూసుకుంటే గెలుస్తారా? కూసుకుంటే మరి ఉన్నోళ్ళు భూ కబ్జాదారులు, నా ఎమ్మడి ఉన్నోళ్ళు మస్తాను, పబ్బురాజు, ప్రభాకరు. ఒక్క రూపాయి తిన్నట్టు ఎక్కడ చూపిస్తారా? నేను 20 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా,